హాయ్ హలో గాయస్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పదూస్ లైఫ్. ఈ వీడియో ఎందుకు తీస్తున్నానంటే కార్తీక మాసంలో స్పెషల్గా తినాలి అని అంటే ఏం తింటారు మీకు తెలుస్తా? మీకు తెలిస్తే కామెంట్ చేయండి. మేమైతే నేతి బీరకాయ అయితే తింటాము. అమ్మ వాళ్ళ సైడ్ అయినా అత్తయ్య వాళ్ళ సైడ్ అయినా కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి తినాలి అని అంటారు. ఫస్ట్ నుండి చిన్నప్పటి నుండి మాకైతే ఇది అలవాటు బాగా. మన సిటీస్లో అంటే ఎప్పుడు అయినా మనం గట్టిగా ట్రై చేస్తే ఆన్లైన్లో అయినా దొరుకుతుంది. బట్ కానీ విలేజెస్ సైడ్ అయితే ఓన్లీ కార్తీక మాసంలోనే దొరుకుతుంది. అదే ఇది స్పెషల్, కన్ఫామ్గా తినాలి అంట. ఎందుకో రీజన్ అయితే నాకు తెలియదు. బట్ కానీ నేను చిన్నప్పటి నుండి నేతి బీరకాయ పచ్చడి కన్ఫామ్గా నాకు పెట్టేవాళ్ళు. ఏ రోజైనా తినొచ్చు అని అంటారు. ఇంకా సోమవారం అయితే ఇంకా ఫాస్టింగ్ ఉంటాం కాబట్టి ఇంకా రోజు నైట్ పచ్చడి చేసేవాళ్ళు. వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. ఈ వీడియోని మాత్రం మీరు లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. నేను ఎలా ప్రిపేర్ చేశానో అదే స్టైల్లో ప్రిపేర్ చేయండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా ఏమైనా కావాలి అని అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్ ఫర్ సపోర్టింగ్. మమ్మల్ని కూడా కొంచెం సపోర్ట్ చేయండి గాయస్. ఇంకా కట్ చేసేయాలి ఇప్పుడు తీసుకున్నవన్నీ. ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్నాం కదా నేతి బీరకాయ ముక్కలు, ఈ సైజులో కట్ చేసుకోండి. కట్ చేసుకొని ఇంకా ఈ ఆయిల్లో మాత్రం వేసి ఒక్కసారి అటు ఇటు కలపండి. కలిపేసి ఇంకా క్లోజ్ చేసేయండి లిడ్. ఒక 5 మినిట్స్ ఉంటే మనము మళ్ళీ ఓపెన్ చేయొచ్చు లిడ్. మధ్యలో మాత్రం అసలు ఓపెన్ చేయకండి. ఒక్కసారి మళ్ళీ ఓపెన్ చేసి ఈ మనం కట్ చేసుకున్న అంటే ఇప్పుడు నేతి బీరకాయ ముక్కలు ఉన్నాయి కదా, ఇవి ఓన్లీ 10% మాత్రమే మగ్గాలి. ఇంకా 10% అయిన తర్వాత మనం కట్ చేసుకున్న 2 టమాటా పీసెస్ని వేసేసుకొని ఇంకా అది కూడా ఒకసారి కలుపుకొని ఇంకా లిడ్ క్లోజ్ చేసేయాలి. తర్వాత ఒక 2 మినిట్స్ ఉంటే మళ్ళీ ఒకసారి లిడ్ ఓపెన్ చేసుకొని మనం వేసిన టమాటా ముక్కలు అవి కూడా ఒక 10% మాత్రమే మగ్గాలి. ఎక్కువ మాత్రం మగ్గితే ఇంకా మిగతా మనం వేసుకోవాలి కదా అవన్నీ మాడిపోతాయి. ఇంకా అలా టమాటా ముక్కలు కూడా ఒక 10% మగ్గిన తర్వాత ఇంకా మనం పచ్చిమిర్చి వేసుకోవాలి. ఎందుకంటే పచ్చిమిర్చి త్వరగా కుక్ అయిపోతుంది, అందుకని చెప్పేసి ఇంకా క్లోజ్ చేసుకొని మళ్ళీ 2 మినిట్స్ ఉండి మళ్ళీ ఓపెన్ చేస్తే ఇప్పుడు మనం వేసుకున్న పచ్చిమిర్చి కూడా ఒక 10% మాత్రమే మగ్గాలి. ఇంకా అలా మగ్గిన తర్వాత మీరు మాత్రం సాల్ట్ అస్సలు యూజ్ చేయకండి, ఓన్లీ కల్లుప్పు మాత్రమే యూజ్ చేయండి. ఈ పచ్చడిలోకి కల్లుప్పు వేస్తేనే చాలా టేస్ట్ ఉంటుంది. ఇంకా మీకు ఎంత అంటే మీకు తగినంత ఉప్పు వేసుకొని అదే కల్లుప్పు వేసుకొని కొంచెం టర్మరిక్ వేయండి, అంటే పసుపు వేసుకోవాలి. నేనైతే అన్నిట్లోనూ మ్యాక్సిమం టర్మరిక్ వేస్తాను. మీకు ఇష్టమైతే వేసుకోండి, కొంతమందికి పడదు కదా, వాళ్ళైతే వేసుకోకండి. ఇంకా అలా వేసిన తర్వాత ఓపెన్ చేసి ఒక 2 మినిట్స్ ఉంటే మనం వేసిన ఉప్పు ఇంకా బీరకాయలో నుండి వస్తాయి కదా వాటర్, దాంట్లో వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కదా, ఇంకా అలా వచ్చి ఇంకా వాటితోనే మొత్తం ఇప్పుడు ఇవన్నీ కుక్ అయిపోతాయి. ఇంకా అట్లా కుక్ అవుతూ ఉండగా మనకి ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు అవి వేసి మనము ఇంకా కొత్తిమీర, అసలు వీటిల్లోకి కొత్తిమీరే చాలా టేస్ట్ ఇస్తుంది. ఇంకా అలా కొత్తిమీర వేసుకొని దానిలోనే
కొంచెం చింతపండు అంటే నిమ్మకాయ సైజు కంటే ఇంకా తక్కువ చింతపండు వేసుకుని ఒక్కసారి మళ్ళీ మిక్స్ చేసేసుకొని ఇంకా లిడ్ అయితే క్లోజ్ చేసేయండి. ఒక్క 5 మినిట్స్ కూడా అవసరం లేదు, 2-3 మినిట్స్ ఉన్నాక ఒక్కసారి లిడ్ ఓపెన్ చేసేసి ఒక్కసారి మిక్స్ చేసేసుకుంటే మనకి ఏమి మాడకుండానే చాలా అన్నీ కుక్ అయిపోతాయి. అంటే మనకి చట్నీకి అంటే పచ్చడికి ఎంతైతే కుక్ కావాలో అంతైతే కుక్ అయిపోతుంది. ఇంకా అలా స్టవ్ ఆపేసేసుకొని ఇంకా ఇవన్నీ మనము మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఇంకా అలా కొంచెం అన్నీ మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇంకా మనం దీంట్లో ఇంకా అసలు మనం ఏం యాడ్ చేయక్కర్లే, ఆల్రెడీ అన్నీ యాడ్ చేసేసాము. ఇంకా ఏం అవసరం లేదు. కొంచెము మిక్సీ వేసేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని అది వేసుకుంటే సరిపోతుంది. మాకైతే ఏమి ఇంకా నేను సాల్ట్ కూడా కరెక్ట్గా వేసాను, ఇంకా ఏది వేయక్కర్లేదు. ఇంకా అది అయిపోయిన తర్వాత మళ్ళీ ప్యాన్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసుకొని ఇంకా కొంచెం ఆయిల్లో పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసి ఒకసారి మిక్స్ చేసేసుకోండి. అసలు మాడనివ్వమాకండి, పోపునైతే బాగోదు టేస్ట్. ఇంకా అది ఆపేసేయండి. ఆపేసిన తర్వాత ఆయిల్ వేడిగానే ఉంటుంది కదా, ఇంకా దాంట్లోనే కొంచెం ఇంగువ వేసి ఒకసారి మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత మనము మిక్సీ జార్లో పేస్ట్ చేసాం కదా, ఇంకా అది తీసుకొచ్చేసి మనం ఈ తాలింపు ఈ ఆయిల్లో వేసి బాగా మిక్స్ చేసేయండి. చాలా టేస్ట్ అనిపిస్తుంది. మీకు చెప్తుంటేనే నా నోట్లో వాటర్ వచ్చేస్తున్నాయి. ఇంకా అవన్నీ తీసుకుని సర్వింగ్ చేసుకోవడమే. వేడి వేడి అన్నంలో ఇలా కొంచెం పచ్చడి వేసుకొని ఇంకా కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఇంకా అసలు మనం ఏది అవసరం లేదండి. ఇంకా మనకి ఒక్కసారి మాత్రం మీరు ట్రై చేసి కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే వేరే వాళ్ళకి షేర్ చేయండి. అంతే గైస్ ఈ వీడియో. బాయ్. Please subscribe guys. Thank you so much for supporting.